క్విక్ రివిజన్ 32 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సైన్స్ కంటెంట్ మెథడాలజీ కోసం మాట్లాడుకుందాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, గరియల్ ఒక గరియల్ ఎస్ పొడవు ముట్టి ఉండే మొసలి. ఏంటి? పొడవు ముట్టి ఉండే మొసలి, గరియల్. తర్వాత ప్రశ్న, క్యోటో ప్రోటోకాల్ 1997 దేనికి సంబంధించింది? 1997లో క్యోటో ప్రోటోకాల్ ఎస్ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించింది. గ్లోబల్ వార్మింగ్, క్యోటో ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్. తర్వాత ప్రశ్న, డ్రై ఐస్ అనగా? డ్రై ఐస్ ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్, CO2ని. తర్వాత కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో ఉంది? కృష్ణపట్నం ఓడరేవు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. కృష్ణపట్నం ఓడరేవు ఎక్కడుంది? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. తర్వాత ప్రశ్న, ఐడ్రిల్లా టేప్ గ్రాస్ పెరిగే చోటు? నీటి లోపల. ఆన్సర్ ఏంటి? నీటి లోపల. తర్వాత ప్రశ్న, బెరీబెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బెరీబెరీ వ్యాధి B1. ఆన్సర్ ఏంటి? B1. తర్వాత ప్రశ్న, బ్రౌన్ స్విస్ ఒక విదేశీ పాడి పశువుల జాతి, అంటే ఆవుల జాతి, విదేశీ ఆవుల జాతి. తర్వాత ప్రశ్న, ఒలిగోన్యూరియా అనగా? ఒలిగోన్యూరియా మూత్ర విసర్జన తగ్గుటను ఒలిగోన్యూరియా అంటారు. తగ్గుట, మూత్ర విసర్జన తగ్గుట. తర్వాత ప్రశ్న, ద్రవస్థితిలోకి మారకుండా వాయుస్థితి నుండి నేరుగా ఘనస్థితిలోకి మారే ప్రక్రియని ఏమంటారు? వాయుస్థితి టు ఘనస్థితి. నిక్షేపణము. ఆన్సర్ ఏంటి? నిక్షేపణము. తర్వాత ప్రశ్న, ఎప్సమ్ లవణం ఫార్ములా? ఎప్సమ్ లవణం MgSO4 7H2O. ఎప్సమ్ లవణం ఏంటి? MgSO4 7H2O. తర్వాత ప్రశ్న, ఏ అలోహాన్ని నీటిలో నిల్వ ఉంచుతారు? ఏ అలోహము? పాస్పరస్. ఏ అలోహము? పాస్పరస్. నీటిలో నిల్వ ఉంచడం. తర్వాత ప్రశ్న, రీలింగ్ అనగా? రీలింగ్ పట్టుకాయ నుండి పట్టుదారాన్ని తీయడాన్నే రీలింగ్ అంటారు. తర్వాత ప్రశ్న, ద లిటిల్ బ్యాలెన్స్ పుస్తకం రాసినది? ద లిటిల్ బ్యాలెన్స్ గెలీలియో గెలీలీ. ద లిటిల్ బ్యాలెన్స్ గెలీలియో గెలీలీ. తర్వాత ప్రశ్న, లోహ నిష్కరణ పద్ధతిలో క్షయకరణిగా ఉపయోగించేది? లోహ నిష్కరణ పద్ధతిలో కోక్, బొగ్గు. ఏంటి ఆన్సరు? బొగ్గు. తర్వాత ప్రశ్న, లీచెన్ అనే మొక్క నుండి సేకరించిన రంజనమే? ఎస్, లిట్మస్. ఆన్సర్ ఏంటి? లిట్మస్. తర్వాత ప్రశ్న, ఒక నానో సెకనులో ఎన్నవ వంతు?
1 బిలియన్ వంతు. తర్వాత ప్రశ్న, బ్రెయిలీ పద్ధతిలో చుక్కలు నమూనాల సంఖ్య, బ్రెయిలీ పద్ధతిలో చుక్కల నమూనాల సంఖ్య ఎంత? 63. ఆన్సర్ ఏంటి? 63. తర్వాత ప్రశ్న, కెనడా బాల్సం వక్రీభవన గుణకం, కెనడా బాల్సం వక్రీభవన గుణకం ఎంత? 1.53. 1.53. తర్వాత ప్రశ్న, టంగస్టన్ యొక్క ద్రవీభవన స్థానం, టంగస్టన్ యొక్క ద్రవీభవన స్థానం 3422 సెంటీగ్రేడ్స్. 3422 సెంటీగ్రేడ్స్. తర్వాత ప్రశ్న, మెథడాలజీ స్టార్ట్ అయింది, అందులో భాగంగా మొదటి ప్రశ్న, ప్రతి విషయాన్ని జ్ఞాపక శక్తి నిర్ణయిస్తుంది. ఇది ఏ పద్ధతి? ప్రతి విషయాన్ని కూడా నిగమన పద్ధతి. ఏ పద్ధతి? నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్. తర్వాత ప్రశ్న, స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం అని దేనిని అంటారు? స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం నత్తగొల్లలు. ఆన్సర్ ఏంటి? నత్తగొల్లలు. తర్వాత ప్రశ్న, విద్యార్థిలో వైజ్ఞానిక వైఖరులు పెంపొందించే బోర్డు, వైజ్ఞానిక వైఖరులు బులెటిన్ బోర్డు. ఏంటి ఆన్సరు? బులెటిన్ బోర్డు. తర్వాత ప్రశ్న, విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, NCF 2005. చివరి ప్రశ్న, విద్యా హక్కు చట్టంలో నిరంతర సమగ్ర మూల్యాంకన స్థానం, నిరంతర సమగ్ర మూల్యాంకన స్థానం అధ్యాయం 5లోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో H. ఓకే, ఈరోజుకి కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ.